సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడటానికి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ 2-3 కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దాదాపుగా మనకు 2012 లెక్కల ప్రకారం పార్లమెంట్ సమావేశాలు 6 అవర్స్ జరిగితే మనకు అయ్యే ఖర్చు దాదాపు 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది 2012 లెక్కల ప్రకారం ఉన్న డేటా. సో ఇప్పుడు ఇంకా చాలా పెరిగి ఉండొచ్చు. సో ఇంత ఖర్చు పెట్టి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ప్రజలకి పనికొచ్చే అంశాలపైన చర్చ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. ఎందుకంటే ఈ మధ్య మనకి పార్లమెంట్లో చర్చల కన్నా నినాదాలే ఎక్కువ వినపడుతున్న వాదన ఒకటి ఉంది. దాంతోపాటుగా ప్రతిపక్షాల బలం పెరిగిందా తగ్గిందా? ఈ డీలిమిటేషన్ బిల్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు, దాని తర్వాత ఈ ఎఫ్సిఆర్ఏ బిల్, ఇవన్నీ పాస్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటుందా బీజేపీకి? దాంతోపాటుగా ఈ సెషన్లో దాదాపుగా 11 బిల్లులు పాస్ అయినాయి. అందులో కేవలం 2 పైన మాత్రమే చర్చ జరిగింది. మిగతా 9 బిల్స్ పైన కనీసం డిస్కషన్ కూడా లేకుండా ఆ బిల్స్ పాస్ అయిపోయినాయి. సో ఇలా డిస్కషన్ లేకుండా బిల్స్ పాస్ అయిపోవటం వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. మీరేమంటారు సార్? మొత్తం ఈ ఓవరాల్గా ఈ మధ్య కాలంలో నాట్ ఓన్లీ ఈ మాన్సూన్ సెషన్, గతంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు, ఇవన్నీ కలుపుకొని పార్లమెంట్ సమావేశాల గురించి మీరేం చెప్తారు సార్? ఒకటి, ఇది కొత్త ఏం కాదు కదా. ఇది గత 20 సంవత్సరాలు బట్టి జరుగుతూ వచ్చాను. ఇది కొత్త కాదు కదా. 2013-14 ఆ టైంలో ఆంధ్ర డివిజన్ బిల్లు కూడా ఇలాగే జరిగింది కదా. ఇది కొత్త కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ కూడా ఇలా చేసేవారు. ఇదేదో గొప్ప విద్య అనుకున్నారు. అలాగే అరుణ్ జైట్లీ గారు అన్నారు ఇది కూడా ఒక యుద్ధం ఏదో అన్నాడు. అది ఈవేళ ఆ జబ్బు వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారు అనేది వేరు, ఆఖరి ఎవరు ఎండ్ చేస్తారు. సో ఇది ఒక ఈజీ సిచ్యువేషన్. 50 మంది లేవి కేకలేస్తే హౌస్ అడ్జాయిన్. సో పెద్ద ఏదో అయిపోయినట్టుగా దేశం అంతా జరుగుతుంది. ఇది ఆగదు అనుకుంటాను. ఇది ఇలా గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో బ్రిటన్లో ఉన్న సాంప్రదాయాలు లేవు. బ్రిటన్ పార్లమెంట్ మీదే మనం కూడా అంతా రాసి ఇచ్చేసింది కాబట్టి వాళ్ళ పార్లమెంట్లో ఇలాంటి పని చేస్తే ప్రజలు చాలా కండక్ట్ చేస్తారు. వాళ్ళని నెక్స్ట్ టైం మళ్ళీ రానివ్వరు, బిహేవ్ చేస్తారు. ఇక్కడ అదేం లేదు కదా. ఎవరంతా గొడవ చేస్తే వాడికి టికెట్ ఇస్తారు, గెలిపిస్తారు. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఏదో పార్లమెంట్లో స్పీచెస్ విని బిల్స్ పాస్ చేస్తారా, అమెండ్మెంట్స్ తీసుకొస్తారా, ఆ స్టేజ్ పోయినట్టే. ఇప్పుడు ఫ్యూచర్లో రాదని చెప్పను. ఇప్పుడు ఎక్కడైనా బిల్స్ గురించి డిస్కషన్ అవుతుందంటే ఆ కమిటీస్లో అవుతుంది. జేపీసీలో అయినా స్టాండింగ్ కమిటీలో అయినా ఆ బిల్స్ అవుతుంది. అక్కడే డిస్కషన్ అవుతుంది. సో అది కొంతవరకు ఆ డిస్కషన్ అవుతూ ఉన్నది, కానీ పార్లమెంట్లో అవ్వదు. అది చాలా వరకు అది అమెరికన్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. పనంతా కమిటీల్లో చేస్తారు. సో పార్లమెంట్ నామకే వాస్తేక వాళ్ళది పని జరుగుతుంది. స్పీచ్ ఇస్తారు. ఎవరు హౌస్లో ఎవరో లేకపోయినా ఆ వ్యక్తి ఒక్కడే మాట్లాడతాడు, అది రికార్డ్ అవుతుంది. సో ఇది ఆలోచిస్తే ఇది మారదు. 2 పాయింట్ మీరు అన్నారు, ఈ డీలిమిటేషన్ చాలా చర్చ దేశం అంతా అయిపోయింది. ఇంకా కొత్తగా శ్రీధి గారు అన్న మాటలు విన్నాను. ఆయనకి ఏం వ్యతిరేకం కాదు. ఇది కొత్తగా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఒక పెద్ద ఒరేటర్గా ఎవరైనా ఇళ్ళు మాట్లాడితే మార్పు వచ్చేదా? అది నాకు కనపట్టలేదు. ఒరేటరీ మాట్లాడి చెప్పేది ఎవరు మాట్లాడట్లేదు. పొజిషన్లో గవర్నమెంట్లో ఎవరు మాట్లాడట్లేదు. సో ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతాయి. ఇది అన్నట్లుగంటే ఇంకో చిన్న డెవలప్మెంట్ వచ్చింది ఈవేళ. ఆ ఎఫ్సిఆర్ఏ బిల్లు నాకు తెలియదు. ఇందాక 2-3 గంటలు బట్టి నేను టీవీ చూడలేదు కాబట్టి నాకు తెలియదు ఏమన్నా జరిగిందా. అది జేపీసీకి పంపిద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే పంపించేశారు. ఓకే. సో పంపించేశారు. అదే 2 hours నేను చూడలేదని చెప్తున్నాను కదా. ఎందుకు పంపించారంటే ఇంకా ఆ తగు పక్కన పెట్టుకున్నాం. ఆ బిల్లు మీద తగు డిఎంకేతో వస్తుంది ఎక్కువగా. సో ఇప్పుడు మనం చూడవలసింది ఏమన్నా ఈ డీలిమిటేషన్ అయ్యి ఏమన్నా చేస్తారా, ఆ బిల్స్ ఏమన్నా పాస్ చేస్తారా. ఈ ఎఫ్ఆర్సీఏ గొడవ తప్పించారు కాబట్టి కొంచెం కోపం తగ్గిపోతుంది డిఎంకేకి, ఆపోజిషన్ పార్టీస్కి. ఎవరైతే మైనారిటీస్ మీద కాసుకుని ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కాజ్ ప్లీజ్ చేసేవాళ్ళు దీనికి వ్యతిరేకించారు కాబట్టి నేను అనుకుంటున్నా ఈ జేపీసీకి ఓకే అన్నారు. ఆ డీలిమిటేషన్ బిల్లు మొదలు తీసుకొస్తారేమో అనుకుంటున్నాను.
ఇవాళ రేపు అనౌన్స్ చేయొచ్చు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన విన్నానంతే, నేను తిరుపతిరావు గారు మాట్లాడింది వినలేదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా డిఎంకే సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ లేకపోతే బిల్లు పాస్ అవుతుంది. డిఎంకే సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా, సమాజ్వాదీ పార్టీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు పాస్ అవుతే ఉత్తరప్రదేశ్కి 1% బలం పెరుగుతుంది స్టేట్, దేశం అందరి ముందుల. ఆంధ్రప్రదేశ్కి 1% బలం తగ్గుతుంది, తెలంగాణకి కలిపి. తమిళనాడుకి కూడా 1% బలం తగ్గుతుంది. అదేంటంటే అన్ని 50% పెంచుతున్నామంటే అది వేరు. 50% పెంచడం ఏంటంటే రుచికి ఉన్నది, కానీ అది బలం తగ్గిపోతుంది హౌస్లో. సో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అక్కడే ఆధారపడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటాం. సో రేపు ఎల్లుండా మనకి ఈ కొత్త బిల్స్ తీసుకొస్తారా అని నాకు అదే కనపడదు. మంచిదా చెడుదా వేరు, డిస్కషన్ చేయలేను. అక్కడ అపోజిషన్ కూడా కాంప్రమైజ్ ఫామ్ మీద పెట్టవలసింది. 850 సీట్లు బదులు 700 పెట్టండి అని చెప్పవలసింది. కాంప్రమైజ్ ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏదో ఇలా చేయండి అలా చేయండి ఒప్పుకోమన్నారు. కాబట్టి బిల్లు ఇంట్రడ్యూస్ అవుతే మాత్రం సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, ఈ పార్టీలు అందరూ సపోర్ట్ ఒప్పుకున్నట్టుగా మనం ఆలోచించాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్రడ్యూస్ చేయరు, మళ్ళీ రెండోసారి ఫెయిల్ అవటానికి చేయరు. సో ఈవేళ రాత్రి మనకి చాలా వరకు ఈ పాలిటిక్స్ బయటకు వచ్చేస్తాయి. డిస్కషన్ అనేది కావాలి పార్లమెంట్లో, అది మాత్రం జరగట్లేదు. పార్లమెంట్ క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్లోనే మ్యాజిక్ ఉంది, అది పార్లమెంట్కి గవర్నమెంట్కి, అది కూడా జరగట్లేదు. మీరు అన్నారు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అది మరి ప్రజలు దీని మీద పనిష్మెంట్ ఇచ్చేది లేదు. బ్రిటిష్ పార్లమెంట్లో లాగా, మిగతా యూరోపియన్ పార్లమెంట్స్లో లాగా మిస్బిహేవియర్కి సివియర్ పనిష్మెంట్ ఉంటుందా ఎంపీ మీద, ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందని నేను భావిస్తాను.